కొక్కరకో అని జనాలు నిద్రలేపే కోడి పందానికి రారమ్మంటుంది. పందేళ్లు కాసేవాళ్లను కవ్వించి వందల కోట్ల రూపాయల జూదానికి తెరతీసే వేళయింది. ఇదే తెలుగు రాష్ట్రాల్లో ఎటు చూసినా పండుగ వాతావరణమే. కొత్త బట్టలు, నల్ల అద్దాలు, కొత్త గిళ్ళులతో అబ్బో ఒకటేమిటి, గ్రామీణ ప్రాంతాలన్నీ పట్టణ వాసులతో సందడి కాబోతుంది. సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఉదయాన్నే హరిదాసులు, వాకిట ముగ్గులు, పిండి వంటలు, గాలిపటాలు, కోళ్ల పందెంలు, రకరకాల కల్చరల్ యాక్టివిటీలతో 3 రోజులు ఆనందంతో గడిచిపోతాయి. ఈ పండుగ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటారు. పంజాబ్లో అయితే లోహ్రీ అని, తమిళనాడులో పొంగల్ వంటి పేర్లు వాడుకలో పిలుస్తారు. ఇలా పేరు ఏదైనా ఈ పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఒక్కటే. అయితే పండుగ పేరుతో సాగే కోడి పందాల హడావిడి అంతా ఇంత కాదు. ప్రభుత్వం అనుమతులు లేకున్నా తగ్గేదేలే అనేలా జోదరులకు అదురు బెదురు ఉండదు. ఫుల్లుగా తాగుడు, బిర్రున తినుడు, కొన్ని గ్రామాల్లో అయితే పోలీస్ బాసులు రాకతో పరుగులు తీసుడు. ఇది కొందరికి ఒక కిక్కులా ఉంటుంది. అయితే ఏటా పందాల ముసుగులో సాగే కోడి పందాలకు 2 ఉభయ గోదావరి జిల్లాలు కేంద్ర బిందువు అవుతున్నాయి. ఈసారి బెట్టింగులు మాత్రం 500 నుంచి 700 కోట్ల వరకు చేతులు మారే ఛాన్స్ ఉందంటున్నారు. ఏదేమైనా గోదావరిలో ఈసారి సంక్రాంతికి ప్రత్యేకత ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో సంబరాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మరీ ముఖ్యంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పండుగలు, ఉత్సవాల సందర్భంగా కోడి పందాలు నిర్వహించడం ఒక సాంప్రదాయంగా మారింది. బరిలోకి దిగే కోళ్లకు బలమైన ఆహారంతో రోజు వ్యాయామం లాంటి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తారు. ఇందులో ప్రతి జాతికి ప్రత్యేకమైన లక్షణం ఉండేలా వీటికి తర్ఫీదులు ఇస్తారు నిర్వాహకులు. వీక్షకులకు గోదావరి అందాలను కనువిందు చేసేలా కోనసీమ నదుల వెంట గలగలమంటూ ధ్వనిలా పారే నదీ జలాలు, చుట్టూ కొబ్బరి చెట్లు, పచ్చని చేల నడుమ పంట కాలువల్లో పడవల పోటీలను సిద్ధం చేశారు. ఈసారి గోదావరి జిల్లా అంటే దేశ నలుమూలలా గుర్తుండిపోయేలా 11, 12, 13 తేదీలలో ఈ 3 రోజుల పాటు నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతేకాదు పిండి వంటలలో ఆహార ప్రియులకు నోరూరించే కమ్మటి ఆత్రేయపురం పూతరేకులు ఈవెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్ కానుంది. ఇప్పటికే పండుగను వాతావరణాన్ని తిలకించేందుకు నగరవాసులందరూ సొంతూళ్లకు బయలుదేరారు. భీమవరం, నరసాపురం ప్రాంతాల్లో పందాలు ఆడేందుకు, చూసేందుకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున చేరుకుంటారు. వీరి కోసం 3 రోజుల పాటు సాగే ఈ పండుగ వాతావరణానికి తగ్గట్టుగా ఏమాత్రం వసతులు తీసిపోని రీతిలో ధూమ్ధామ్గా ఏర్పాట్లు సిద్ధం చేశారు. బరులకు సమీపంలోని భవనాల్లో కొన్ని గదులకు కేటాయించి
20 నుంచి 25 వేల రూపాయల వరకు అద్దె చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నారు నిర్వాహకులు. అంతేకాదు కొన్ని బరుల వద్ద మహిళల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు కేటాయించడంతో పాటు భీమవరం సమీప ప్రాంతంలో క్యాసినో స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. పోలీసు అధికారులు మాత్రం ససేమిరా అంటూ ఆంక్షలు విధించారు. ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ రాజకీయ అండతో ఏమాత్రం లెక్క చేయరు. హైకోర్టు సైతం వీటిపై నిషేధాజ్ఞలు జారీ చేస్తుంటుంది. పందాలను రసవత్తరంగా మార్చేలా కొన్ని చోట్ల సింథటిక్ బరులు, ఫ్లడ్ లైట్ కాంతుల్లో వీటిని ఏర్పాటు చేస్తూ పండగ రోజులన్నీ బరులతో గడిచిపోయేలా ఓ రేంజ్లో గ్రాండ్గా తలపించేలా ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి వేళ ప్రజాదరణ పొందిన ఒక సాంప్రదాయం కోడిపందాలు. ఈ పందాలు కేవలం వినోదానికి మించి ఒక సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయి. పందాలు అనగానే ఉభయ గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. పల్నాడు బొబ్బిలి యుద్ధాలకు దారితీసిన కోడి పందాలు శతాబ్దాల కిందటే జనం మదిలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా మార్చింది. అయితే కోడి పందాల సంస్కృతి ఎంతో పురాతనమైనది. సింధు లోయ నాగరికత కాలం నుండే కోడి పందాలకు సంబంధించిన ఆధారాలు లభించాయి. ఈ సాంప్రదాయం చైనా, పర్షియా, తూర్పు దేశాలలో కూడా అనాదిగా వస్తుంది. ఈ వినోదాన్ని ఏపీలో ఒక్క సంక్రాంతికి మాత్రమే అత్యంత గ్రాండ్గా నిర్వహించడం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సంక్రాంతి కోడి పందాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వీరబ్రహ్మం అడిగి తెలుసుకుందాం. వీరబ్రహ్మం చెప్పండి, అక్కడ కోడి పందాలు ఎలా జరుగుతున్నాయి, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏం జరుగుతుంది? వీరబ్రహ్మం.
కొక్కరకో అని జనాల్ని నిద్రలేపే కోడి పందానికి రారమ్మంటుంది. పందాలు కాసే వాళ్లను కవ్వించి వందల కోట్ల రూపాయల జోదానికి తెరతీసే వేళైంది. ఇదే తెలుగు రాష్ట్రాల్లో ఎటు చూసినా పండుగ వాతావరణమే. కొత్త బట్టలు, నల్ల అద్దాలు, కొత్త గిళ్ళులతో అబ్బో ఒకటేమిటి, గ్రామీణ ప్రాంతాలన్నీ పట్టణ వాసులతో సందడి కాబోతున్నాయి. ఇక సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఉదయాన్నే హరిదాసులు, వాకిట ముగ్గులు, పిండి వంటలు, గాలిపటాలు, కోళ్ల పందెంలు, రకరకాల కల్చరల్ యాక్టివిటీలతో 3 రోజులు ఆనందంగా గడిచిపోతాయి. ఈ పండుగ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటారు. పంజాబ్లో అయితే దీన్ని లోహ్రీ అని, తమిళనాడులో పొంగల్ వంటి పేర్లు వాడుకలో పిలుస్తుంటారు. ఇలా పేరు ఏదైనా ఈ పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఒకటే. అయితే పండుగ పేరుతో సాగే కోడి పందాల హడావిడి అంతా ఇంత కాదు. ప్రభుత్వం అనుమతులు లేకున్నా తగ్గేదేలే అనేలా జూదరులకు అదురు బెదురు ఉండదు. ఫుల్గా తాగుడు, బిర్రున తిరుడు అన్నట్టుగా కొన్ని గ్రామాల్లో అయితే పోలీస్ బాసులు రాకతో పరుగులు తీస్తుంటారు. ఇది కొందరికి ఒక కిక్కులా ఉంటుంది. అయితే ఏటా పందాల ముసుగులో సాగే కోడి పందాలకు 2 ఉభయ గోదావరి జిల్లాలు కేంద్ర బిందువు అవుతున్నాయి. ఈసారి బెట్టింగ్లు మాత్రం 500 నుంచి 700 కోట్ల వరకు చేతులు మారే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ పండుగ వేళ కోడి పందాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. సంక్రాంతి పురస్కరించుకుని పల్లెల్లో సందడి మొదలైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలంతా కూడా, ఈ ప్రాంతవాసులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తమ సొంత ఊర్లకు చేరుకుని ఇప్పటికే చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పట్టణాలు ఖాళీ అయి పల్లెల్లో సందడి మొదలైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే సంక్రాంతి అంటే కోడి పందాలు అంటే సంక్రాంతి అనే విధంగా పల్లెల్లో ప్రస్తుతం ట్రెండ్ నడుస్తుంది. ఎక్కడికక్కడ కోడి పందాల బరులు ఏర్పాటు చేయడంలో ఇవి ఎవరైతే ఉన్నారో బెట్టింగ్ రాయలు వాళ్ళంతా కూడా మంచి బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అటు పోలీసు అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఆదేశాలు బేఖాతరు చేస్తూ కూడా ఈ పందాల నిర్వహణకు ఎక్కడా తగ్గేది లేదన్న విధంగా వీరంతా కూడా పందెం బరులు ఏర్పాటు చేయడంతో పాటు అదేవిధంగా గుండాట బోర్డులు, పేకాట శిబిరాలు కూడా రన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా కోనసీమలో నిర్వహించే కోడి పందాలు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్రాంతానికి ఈ పందాలు చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తూ ఉంటారు. ఈ పందెం కోళ్లను ముఖ్యంగా ముందు నుంచి కూడా సంవత్సరం నుంచి కూడా ఈ పందెం కోళ్లు మేపుతూ వస్తారు. వాటికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు విశిష్టమైన ఆహారం కూడా అందిస్తూ ఉంటారు. బాదం పప్పు, జీడిపప్పు లాంటి పప్పు దినుసులతో పాటు మరి బలవర్ధకమైన ఇంజక్షన్లు చేయటం వాటికి, అదే విధంగా ఇవి పందెం పుంజులు ఏవైతే ఉన్నాయో వాటికి 6 నెలల పాటు కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చి పందెంలో పాల్గొనేలా చేస్తారు. ఒక్కో పుంజు 10,000 నుంచి ₹1,00,000 వరకు కూడా పలికే అవకాశం ఉంది. ఈ పందాలు తిలకించేందుకు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే జనంతో కోనసీమ కానీ, అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూడా రోడ్లన్నీ కూడా రద్దీగా తయారయ్యాయి. ముఖ్యంగా ఈ కోడి పందాలకు కూడా ఎటువంటి అవకాశం లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు అధికారికంగా. అయితే మాత్రం పందెరాలు ఎక్కడా తగ్గకుండా తమలో బరువులు సిద్ధం చేసుకుని పందాలకు రెడీ అవుతున్నారు. కొన్ని చోట్ల అయితే పోలీసులు పందెం బరులను ట్రాక్టర్లో దున్ని వేయించారు. మరి కొన్ని చోట్ల ఇప్పటికే పందాలు ప్రారంభించినప్పటికీ కూడా వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే కూడా ఎక్కడా కూడా ఇంత జరుగుతున్నా కూడా పందెం రాయలు మాత్రం తగ్గట్లేదు. పోలీసులు మాత్రం చర్యలు తప్పవన్న చెప్తున్నప్పటికీ కూడా ఇవి
మళ్ళీ మ్యూట్ పెట్టేసాడండి. ముఖ్యంగా ఈ ప్రాంత వాసులు కూడా చాలా ఆ, ఉత్సాహంగా ఉత్సాహంగా కూడా ఈ కోడి పందాలు తిలకించేందుకు సిద్ధమయ్యారు. మరో పక్క రాత్రి వేళల్లో అశ్లీల నృత్యాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ నృత్యాలు చూసేందుకు రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. అయితే ఈ నృత్యాలు వేయటం పట్ల ఈ మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ బేఖాతరు చేస్తూ కూడా పోలీసులు ఆ, ఈ ఎవరైతే ఉన్నారో ఈ రికార్డింగ్ డ్యాన్సులు అశ్లీల నృత్యాలు కూడా అడ్డుకోలేకపోతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం ఒత్తిడితో పాటు స్థానిక రాజకీయ నేతల పలుకుబడి కూడా ఉపయోగించుకుని ఈ పందెంరాయుళ్ళు తమ పందాలు నిర్వహిస్తూ ఉంటారు. వెంకటి, జూదాలు ఇవి శృతి మించకుండా ఏమైనా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, సమస్య జరిగిపోయినప్పుడు కాకుండా ముందు జాగ్రత్తగా ఇలాంటి జూదాల సమయంలో జరగబోయే కొన్ని సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా, లేదా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారా? పందెం బర్ల దగ్గర పోలీసులు అయితే ఎటువంటి నిఘా ఏర్పాటు చేయరు. ఎందుకంటే ఇది అనాధికారికంగా నిర్వహిస్తున్న కోడి పందాలు కాబట్టి వారికి ఏ విధమైన సంబంధం లేనట్టు వ్యవహరిస్తూ ఉంటారు. అయితే కోడి పందాల వద్ద ఈ బెట్టింగ్ సమయంలో ఒక్కొక్కసారి వివాదాలు తలెత్తుతుంటాయి. అక్కడ అటువంటిప్పుడు ఘర్షణలు జరుగుతుంటాయి. ఘర్షణల నేపథ్యంలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప అటువైపుగా పోలీసులు చూసే పరిస్థితి లేదని కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఈ పందాలు నిర్వహించేవారు ఇప్పటికే లక్షల్లో తమ బర్ల కోసం అధికారులకు కానీ అదేవిధంగా నేతలకు కానీ చెల్లించుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ అధికారులు కానీ అటు పోలీసులు కానీ పందెం బర్ల వైపు కన్నెత్తి చూడరని కూడా విమర్శలు అయితే వినపడుతున్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకట్.